రెంటచింతల ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నందు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహానీలు సేవలాల్ మహారాజ్ అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం పురస్కరించుకుని ప్రిన్సిపల్ ఎస్ మోహన్ మాట్లాడారు. గిరిజనులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని, ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి ఉన్నతమైన స్థాయిని అధిరోహించాలని, అదేవిధంగా ప్రతి గిరిజన విద్యార్థులు అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు, అంబేద్కర్, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్నెకంటి హనుమంతు ఫౌండేషన్ అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరావు, కృష్ణ నాయక్, రాగిడి థామస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారు చెప్పింది, ఏ గూడానికి లేకపోతే కనుక ఏ తండాలకి వెళ్ళి, ఓకేనా, ఆవిడ ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు, ఒరిస్సా రాష్ట్రంలో ఆవిడ గిరిజన తెగకి చెందినవారు. సో అలాంటి వాళ్ళని మనం ముందుకు తీసుకొస్తే వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ మిగతా గిరిజనులు కూడా పెట్టుకున్నట్టయితే కనుక, మద్యం సేవించారని నేను మద్యం సేవిస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు చాలా వెనకబడతావు. నా తండ్రి సిగరెట్లు తాగుతున్నాడు కనుక నేను కూడా సిగరెట్స్ తాగుతాను అనుకున్నట్లయితే కనుక మనము అదే స్టేజ్కి వెనకాలతారు. అదే స్టేజ్కి ముఖ్యమైన విలువలకు కట్టుబడి ఉండాలి. ఏమంటారు? మద్యము సేవించరాదు, అది దృష్టిలో పెట్టుకోండి. మద్యం సేవించరాదు, సేవించే వాటికి కూడా చెప్పాలి. మీరు సేవించేదేంటి? మద్యం సేవించినట్లయితే నీ లివర్ పాడైపోతే, నీ ఆరోగ్యం పాడైపోతా, నీ లైఫ్ స్పీడ్ తగ్గిపోద్ది, నీ లైఫ్ స్పీడ్. ఆ విభాగంలో మన రెసిడెన్షియల్ స్కూల్లో మన నాలుగును సెలెక్ట్ చేయడం జరిగింది. సో నన్ను సెలెక్ట్ చేశారు అంటే కనుక ఇక్కడ మీరు చేస్తున్న కృత్యాలను వాళ్ళు చూస్తున్నారు. నాకు ఒక మెమెంటో అండ్ క్యాష్ ప్రైజ్ వాటితో పాటు ఒక విద్యార్థికి, జనార్దన్ నాయక్ అనే విద్యార్థికి మనకి థర్డ్ ప్లేస్, అంటే ఆర్ట్ కాంపిటీషన్లో థర్డ్ ప్లేస్ వచ్చింది. సో మరి వారికి, తర్వాత మన కృష్ణానాయక్ గారికి మన విద్యాలయం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆస్పెక్ట్లో కూడా సెషన్లో పాల్గొన్నారు. అందులో సీనియర్స్ విభాగంలో మరి మన వాడికి జనార్దన్ నాయక్ వాడికి థర్డ్ ప్లేస్ వచ్చిందంటే వెరీ గ్రేట్ఫుల్ టు యూ చిరంజీవి జనార్దన్ నాయక్. కమ్ హియర్. మోడల్ అంటే ఏంటి? షీల్డ్, ఒకటి ప్యాడ్ అండ్ సర్టిఫికేట్ అండ్ 1000 రూపాయలు వారికి క్యాష్ మనీ ఇవ్వడం జరిగింది.